హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్తో రామాంతిక మీ ముందుకు వచ్చింది. వీడియో ప్రారంభించే ముందు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం దేనికి, ఈరోజు ఎపిసోడ్లో ఏమి జరిగిందో చూద్దాం. దశరథ్ స్పృహలోకి వస్తే ఆనందంగా సుమిత్ర, శివన్నారాయణ నర్స్ చెప్పిన వార్తతో దశరథ్ స్పృహలోకి వచ్చాడని తెలిసి సుమిత్ర, శివన్నారాయణ హర్షం వ్యక్తం చేస్తారు. పారిజాతం ఈ విషయాన్ని జ్యోత్స్నకు తెలియజేస్తుంది. దశరథ్, సుమిత్ర అని పిలిచిన వెంటనే శివన్నారాయణ హృదయపూర్వకంగా స్పందిస్తూ, నా కొడుక్కి ఎలాంటి ప్రమాదం లేదు అని అంటాడు. పారిజాతం, మీరు కళ్ళు తెరిచేసరికి ప్రాణం తిరిగొచ్చినట్లుంది అని చెబుతుంది. డాక్టర్ దశరథ్ ఆరోగ్యం ప్రమాదం నుంచి బయటపడ్డాడని కానీ ఎక్కువగా మాట్లాడించవద్దని సూచిస్తాడు. జ్యోత్స్న దీపను జైలుకు పంపుతానని ప్రామిస్ ఇస్తుంది. ఇంకా దశరథ్ డిశ్చార్జ్ కాకముందే దీప జైలు పాలవుతుందని తన తండ్రికి మాటిస్తుంది జ్యోత్స్న. డాడీ, మీరు డిశ్చార్జ్ అయ్యేలోపు దీప జైలులో శిక్ష అనుభవిస్తోంది అంటూ వాగ్దానం చేస్తుంది. దీపను చూడటానికి కాశీ, స్వప్న వెళ్తారు. దాసుతో గొడవ. కాశీ, స్వప్న దీపను చూడటానికి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. దాసు వారిని ఎక్కడికెళ్తున్నారని అడుగుతాడు. కాశీ, నీకు చెప్పినా అర్థం కాదు అని సూటిగా చెబుతాడు. దాసు, నన్ను రోగిగా చూడకండి, బయటకు వెళ్ళనివ్వండి, ఏదైనా పని చెప్పండి అంటూ కోపంగా కొడుకుపై విరుచుకుపడతాడు. జ్యోత్స్న తండ్రి విషయానికి దాసుకు గుర్తొస్తుంది డాడీ. స్వప్న, జరిగింది చెప్పితే మావయ్యకు ఏమైనా గుర్తొచ్చొచ్చు అని అంటుంది. దీప చేతిలో తుపాకీ పేలడంతో దశరథ్ గాయపడ్డాడని చెబుతుంది. దశరథ్ ఎవరో అడిగితే జ్యోత్స్న తండ్రి అని చెబుతుంది. జ్యోత్స్న పేరు వినగానే దాసుకు తనపై జరిగిన దాడి గుర్తొస్తుంది. దాసు ఉలిక్కిపడతాడు. దీప తండ్రిని కాల్చిందా? దీప తన తండ్రిని కాల్చిందా? ఇది అంతా ఆ రాక్షసి చేసిన కుట్ర అంటూ దాసు కలత చెందుతాడు. అన్నయ్య, వదినలకి చెబుతానని గట్టిగా చెప్పి ముందుకు వెళ్లతాడు. కాని కాశీ అతన్ని ఆపి రూంలో బంధించి తలుపు వేసేస్తాడు. దాసు మానసికంగా కలత చెంది బిగ్గరగా, ఆ రాక్షసి మా అన్నయ్యను చంపేస్తుంది, దీప బతకాలి అంటూ అరుస్తాడు. శ్రీధర్, కావేరితో దీప విషయంలో వాగ్వాదం. శ్రీధర్ దశరథ్ స్పృహలోకి వచ్చాడని కావేరికి చెబుతాడు. కావేరి దీపకు ప్రమాదం లేదు అనుకుంటుంది. అయితే శ్రీధర్, బతికాడు కదా అని దీపను వదిలేస్తారనే అబద్ధం నమ్మకు అని అంటాడు. కావేరి, దీప కార్తీక్ భార్య కదా అని సమాధానమిస్తే శ్రీధర్, కాంచన్ భర్తను కూడా వదలలేదు, దీపను ఎలా వదిలేస్తారు అని అంటాడు. దీప కోర్టులో వాపనలు, జడ్జి తీర్పు. శివన్నారాయణ, తప్పు చేసిన దీపను వదిలిపెట్టలేను అంటాడు. కోర్టులో దీప కన్నీళ్లతో, నాకు ఏ తప్పూ తెలియదు, తుపాకీ నేను పేల్చలేదు అని వాపోతుంది. కానీ జడ్జి, తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష తప్పదు, నీకు యావజ్జీవ శిక్ష అని తీర్పు ఇస్తాడు. దీప ఒక్కసారిగా పడిపోతుంది. కట్ చేస్తే దీప జైలులో ఉంటుంది. శ్రీధర్, ఇది ఈ కథకు క్లైమాక్స్. కార్తీక్ నా కొడుకు జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేస్తాడు. కావేరి కోపంగా స్పందిస్తూ, మీకు జాలి, దయ అంటూ ఏమీ లేదు అని అంటుంది. శ్రీధర్ సెలబ్రేషన్లో మునిగిపోతాడు. కావేరి ఆశ. శ్రీధర్, దీప శిక్షపడే రోజు మీరు బాధపడతారు, ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి నేను కేక్ ఆర్డర్ చేస్తాను అని వెళ్తాడు. కావేరి మాత్రం, దీప తప్పు చేయలేదు, ఆమె శిక్షపడదు అని నమ్ముతుంది. పారిజాతం అనుమానం, జ్యోత్స్న నిజాన్ని దాచడం. జ్యోత్స్న సీరియస్గా ఆలోచించడాన్ని గమనించిన పారిజాతం, నీ నాన్న స్పృహలోకి వచ్చిన సంగతి పోలీసులకు చెప్పావా అని అడుగుతుంది. జ్యోత్స్న, నిజం మాట్లాడితేనే దీప శిక్షపడుతుంది అని అంటుంది. పారిజాతం, నిజం అంటే అని అడుగుతే జ్యోత్స్న, అందరూ చూసినదే నిజం అని కోపంగా స్పందిస్తుంది. దీపను ఇరికించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తుండగా జ్యోత్స్న మాటలు మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోత్స్న, కార్తీక్ను నమ్మించాలి, నా టైం ఇది. ఇప్పుడు ఆలోచించాల్సింది దీప జైలుకు వెళ్లిన తరువాతనే నేను బావ లైఫ్లోకి ఎలా రావాలి అని అంటుంది జ్యోత్స్న. పారిజాతం, దీపను నమ్మించాలంటే నువ్వు ఏ తప్పు చేయలేదని కార్తీక్కు నమ్మించాలి అని చెబుతుంది. కాని కార్తీక్ను నమ్మించడం అంత సులభం కాదు అని జ్యోత్స్న చెబుతుంది. కార్తీక్
లాయర్ పెట్టుకున్నా మన లాయర్ చాలా సీనియర్ అని చెప్పి దీప ఆత్మకథ మొత్తం మన లాయర్కి పంపించానని వివరించేస్తుంది. జ్యోత్స్న తన ప్లాన్ చెబుతుంది. కార్తీక్ భార్యగా మారాలి. దీప జైలుకు వెళితే కార్తీక్, శౌర్య ఒంటరిగా ఉంటారు. అప్పుడు నేను కార్తీక్ భార్యను, శౌర్య తల్లిని అవుతాను. ఇది నా టైం అని అంటుంది జ్యోత్స్న. దాసు ఆరోగ్యం, జ్యోత్స్న డేంజర్. దాసు, నా కూతురు, జ్యోత్స్న, చాలా డేంజర్గా తయారైందని భయమేస్తుంది. దీని బారి నుంచి దీపను కాపాడటం చాలా కష్టం అని చెబుతాడు. నువ్వు ఆడుకో, నా సపోర్ట్ నీకే అని ధైర్యం చెబుతాడు. దాసును కాశీ డాక్టర్కి చూపిస్తాడు. డాక్టర్ చెబుతాడు, దాసుకు పెద్దగా ఏమీ కాలేదు, త్వరలో పూర్తిగా కోలుకుంటాడు. రాక్షసి ఎవరు? దశరథ్, దీప, జ్యోత్స్న, పారిజాతం చుట్టూ మిస్టరీ. స్వప్న, మావయ్య రాసిన మాటలకు, మాట్లాడిన విషయాలకు ఏదో సంబంధం ఉంది అంటుంది. కాశీ, దశరథ్కు బుల్లెట్ తగలడంలో ఆ రాక్షసి పాత్రే ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఆ రాక్షసి ఎవరు అని ఆలోచనలో పడతాడు. మావయ్యను కొంతకాలం వైజాగ్కి తీసుకెళదాం అని స్వప్న సూచిస్తుంది. కాశీ కూడా ఆలోచనకు ఒప్పుకుంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.